సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2022 ఫైనల్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్ దశలో రాయల్స్ 14 మ్యాచ్లలో 9 గెలిచి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక క్వాలిఫైర్ 1లో గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్ క్వాలిఫైర్ 2లో ఆర్సీబీని మట్టి కరిపించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకోవాలని రాజస్థాన్ ఉవ్విళ్లూరుతుంది. ఈ సీజన్లో మేటి జట్లలో ఒకటైన రాజస్థాన్ ను మాత్రం ఐపీఎల్ ప్రసారకర్తలు ఓ వీడియోలో పట్టించుకోలేదు. ఈ సీజన్ ప్రారంభంలో ఐపీఎల్ ప్రసారకర్తలు ఓ యానిమేటెడ్ వీడియో చేయగా అందరూ కెప్టెన్లు అందులో కనిపించారు. కానీ సంజు శాంసన్ మాత్రం కనిపించలేదు. దీంతో ఐపీఎల్ ప్రసారకర్తలను ఉద్దేశించి రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ భార్య అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఈ స్టోరీ పోస్ట్ చేసింది. అన్ని జట్ల కెప్టెన్లు ఉన్నప్పుడు సంజు శాంసన్ ను ఎందుకు యానిమేటెడ్ వీడియోలో చూపించలేదంటూ మండిపడింది. తన భర్తే ఐపీఎల్ ప్రకటనకర్తలకు లోకువయ్యాడా అని గట్టిగా ప్రశ్నించింది. సంజు శాంసన్ భార్య చారులత రమేష్ స్పందిస్తూ ఐపీఎల్ 2022 ట్రోఫీ రేసును చూపించే ఈ యానిమేటెడ్ వీడియోను మొదటి రోజు ఐపీఎల్ ప్రెజెంటర్స్ ప్రసారం చేశారు. ఇందులో పింక్ జెర్సీ ఎందుకు మిస్ అయిందో మాత్రం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి రాజస్థాన్ ఫైనల్ చేరుకుంది అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక తన స్టోరీలో తర్వాతి పోస్టుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ కు చేరుకున్న చిత్రాన్ని కూడా ఆమె షేర్ చేసింది. ఐపీఎల్ 2022లో సంజు శాంసన్ కెప్టెన్సీ చాలా ప్రభావవంతంగా ఉంది. ప్రారంభంలో శాంసన్ కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ అతని నాయకత్వంపై మాత్రం రాజస్థాన్ ఫ్రాంచైజీ పూర్తి భరోసాతో ఉంది. ఇక సంజు శాంసన్ కెప్టెన్సీపై నెలకొన్న చాలా సందేహాలను అతను పటాపంచలు చేశాడు. తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా జవాబిచ్చాడు. అతను తన సహచరులకు మద్దతివ్వడమే కాకుండా డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్ ఆడనుంది. 2008లో చివరిసారిగా ఆ జట్టు ఫైనల్ ఆడింది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ తమ రెండో టైటిల్ కోసం ఎదురు చూస్తూ ఉండగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో గెలిచి అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే కప్ గెలవాలని ఉబలాటంగా ఉంది.